ఏపీలో ఎలక్షన్ల హడావిడి ముగిసిపోయింది. ఎన్నికలైతే అయిపోయినాయి. మే 13తో ఎన్నికలు ముగిశాయి. ఇక అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో స్ట్రాంగ్ రూముల్లో చాలా స్ట్రాంగ్గా భద్రపరిచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరి ఇక్కడి నుంచి ఏపీలో జరుగుతున్నటువంటి అల్లర్లు, కొట్లాటలు, గొడవలు అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలైతే చాలా ప్రశాంతంగా ముగిశాయి. ఇక లెక్కింపు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? జూన్ 4వ తేదీన ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే కొనసాగుతుందా లేదా మరొక పార్టీ పగ్గాలు చేపట్టబోతుందా? ప్రజలు ఏమి నిర్ణయించారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది జూన్ 4న అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈలోపే గొడవలు, కొట్లాటలు, రాళ్ళు విసురుకోవటాలు, కర్రలతో కొట్టుకోవటాలు, పెట్రోల్ బాంబులు, ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు ఏపీలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మరి వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కేవలం పోలీసులదేనా? ఆ పార్టీ నాయకులకు బాధ్యత లేదా? పార్టీ నాయకులు దీనికి సంబంధించి పట్టించుకోరా? చూస్తే పరిస్థితి అలానే కనిపిస్తుంది. ఒక పార్టీ నాయకుడేమో గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ ఉంటే మరొక పార్టీ నాయకుడేమో లండన్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఫ్యామిలీ వెకేషన్స్. దాదాపుగా ఎన్నికలు ముగిసిన వెంటనే అన్ని పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఓవరాల్గా దాదాపుగా అందరూ కూడా వెకేషన్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. అందరూ సేద తీరేటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు. మరి ఓవరాల్గా మరి ఈ క్రింది స్థాయి కార్యకర్తలని పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఆపాల్సినటువంటి బాధ్యత ఈ అధినాయకుల మీద లేదా? తమ పార్టీ కార్యకర్తలు ఈ విధంగా విచ్చలవిడిగా రెచ్చిపోతూ ప్రజల మీద దాడులకు తెగబడుతూ ఆ ప్రజల ఆస్తి నష్టాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సంయమనం పాటించాలని, ఏదైనా సరే ఇబ్బంది కలిగితే దీనికి సంబంధించి న్యాయపరంగా పోరాడాలి అని చెప్పి నాయకులే చెప్పకపోతే మరి వీళ్ళు ఎలా వింటారు? ఎవరి దారిన వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు మాత్రం రోడ్ల మీద కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా టీడీపీ అధినేత అలాగే వైసీపీ అధినేత ఇద్దరూ కూడా వారి వారి పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతోటి సంయమనం పాటించాలని చెప్తే బాగుంటుంది. అల్లర్లు కొంతవరకు అదుపులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.